బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీజ్ ఫైర్ అంటూ అండర్స్టాండింగ్ కి వచ్చినటువంటి పాకిస్తాన్ కాళ్ల బేరానికి వచ్చేసి కొన్ని రోజుల పాటు కాల్పు విరమణకు సంబంధించి ఇప్పటికే ఇరు దేశాల మధ్య ఆ అండర్స్టాండింగ్ జరిగింది. కానీ పాకిస్తాన్ మళ్ళీ దొంగదెబ్బ తీస్తోంది. సరిహద్దులో కాల్పుల విరమణని ఉల్లంఘిస్తోంది. అర్ధరాత్రి పాక్ కాల్పులు జరిపింది. సుమారుగా 8 మంది మరణించారు. పాక్ కాల్పుల్లో జమ్మూ సీనియర్ ఆఫీసర్ వీరమరణం పొందారు. మరో 3 జవాన్లు 4 స్థానికులు కూడా మరణించారు. పాక్ డ్రోన్ దాడిలో ఉదంపూర్ ఎయిర్ బేస్ దగ్గర మరో జవాను కూడా పాక్ కాల్పుల్లో ఆయన కూడా మరణించారు. ఇక పాక్ కాల్పుల్లో 25 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. 3 రోజులు 10 మంది జవానుని పొట్టున పెట్టుకుంది పాకిస్తాన్. జమ్మూలో రాత్రంతా డ్రోన్లతో దాడి చేస్తూనే ఉన్నారు. పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా మళ్ళీ హైలైట్ నెలకొంది. ఒక సోల్జర్ గార్డింగ్ ఎయిర్ బేస్ ని రక్షణగా ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ లో ఒక సోల్జర్ ని పాకిస్తాన్ మట్టుపెట్టింది. మరోవైపుగా గోరఖ్పూర్ లో కూడా ఒక వ్యక్తిని ఈ రకంగానే దారుణంగా మట్టుపెట్టింది. జమ్మూ కాశ్మీర్ గవర్నమెంట్ అఫీషియల్ 2 సెక్యూరిటీ ఆఫీసర్స్ అమాంగ్ 7 killed ఇన్ పాకిస్తాన్ షెల్లింగ్ అమాంగ్ అక్రాస్ జమ్మూ వైపుగా ఈ రకంగానే దాడులు చేస్తుంటే అక్కడ కూడా ఒక 2 సెక్యూరిటీ ఆఫీసర్స్ ని హతమార్చింది. సో ప్రెసెంట్ ఇంకా కొన్ని చోట్ల బ్లాక్అవుట్స్ కొనసాగుతున్నాయి. ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ సస్పెక్ట్ టెర్రరిస్ట్ అవుట్ సైడ్ ఆర్మీ క్యాంప్ ఇన్ జమ్మూ. ఒక సోల్జర్ మరణించినట్టు తెలుస్తోంది. జమ్మూ కాశ్మీర్ లో ఒక టెర్రరిస్ట్ దాడి చేయడం వల్లే సోల్జర్ మరణించినట్టుగా ఆర్మీ వర్గాలు చెప్తున్నాయి. జమ్మూ కాశ్మీర్ లో టెర్రరిస్ట్ అటాక్ లో అక్కడ ఎయిర్ బేస్ లో గార్డింగ్ గా ఉన్నటువంటి ఒక సోల్జర్ మరణించారు. సో ఇంకా చాలా చోట్ల ఈ మరణాలు సంభవించాయి. సుమారుగా ఈ 3 రోజుల్లో 10 మందికి పైగా జవాన్లని పాకిస్తాన్ హతమార్చింది. పాకిస్తాన్ దాడిలో 10 మంది మరణించారు. ఇక నగ్రోతా మిలిటరీ స్టేషన్ దగ్గర అలర్ట్ జారీ చేశారు. పెద్ద ఎత్తున అక్కడ ఆందోళన నెలకొంది. లీడింగ్ ఏ బ్రీఫింగ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ విత్ సస్పెక్ట్. అటువైపు నుంచి ఒక సస్పెక్షన్ నుంచి ఫైరింగ్ కొనసాగుతున్న నేపథ్యంలో నగ్రోతా మిలిటరీ స్టేషన్ దగ్గర కూడా హైలైట్ జారీ చేశారు. సో పెద్ద ఎత్తున అక్కడ గార్డ్ గా ఉన్నటువంటి వారంతా కూడా ఇంజూరీ అయ్యారు. సో ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తున్నారు. సివిల్ సొసైటీ మెంబర్స్ కూడా అలర్ట్ చేస్తున్నారు. అక్కడ సీఎం ఒమర్ అబ్దుల్లా. సో పాకిస్తాన్ గనక ఇంకా ఈ దాడులకు గనక ఆపకపోతే ఇంకా ఈ దాడులకు గనక ప్రేరేపిస్తే డెఫినెట్ గా తిప్పి కొట్టాల్సిన అవసరం ఉందంటూ కూడా విక్రమిస్తూ చెప్తున్నారు. సో ప్రెసెంట్ పెద్ద ఎత్తున ఇంకా దాడులు కొనసాగుతున్నాయి. ఈ దాడులకు సంబంధించి మీరు అందరికంటే వేగంగా అప్డేట్స్ తీసుకోవాలనుకుంటే, అందరికంటే ఖచ్చితత్వమైన ఇన్ఫర్మేషన్ మీకు రావాలనుకుంటే, చాలా పక్కాగా అథెంటిక్ ఇన్ఫర్మేషన్ మీకు రావాలనుకుంటే వెంటనే ఆర్టీవీ లైవ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఆర్టీవీని ఎప్పటికప్పుడు ఫాలో అవుతుండండి. సో పెద్ద ఎత్తున ఇంకా ఈ దాడులు కొనసాగుతున్నాయి. సో అక్కడ బిఎస్ఎఫ్ సెల్యూట్ సబ్ ఇన్స్పెక్టర్ ఎండి ఇంతియాజ్ నిన్న జరిగినటువంటి ఆర్ఎస్ పుర ఏరియాలో జరిగినటువంటి దాడులకు సంబంధించి ఇంటర్నేషనల్ బౌండరీ పెట్టినటువంటి ఆ బౌండరీ దగ్గర ఆయన దుర్మరణం పాలయ్యారు. సో బిఎస్ఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆయన. ఇంకా టెర్రరిజం ఇస్ అ కలెక్టివ్ డ్యూటీ ఆఫ్ ఇంటర్నేషనల్ కమ్యూనిటీ సేస్ శరత్ పవార్. సో ఇంకా పొలిటికల్ కూడా అంటే అటువైపు సీజ్ ఫైర్ అన్నారు. సీజ్ ఫైర్ అని చెప్పి పెద్ద ఎత్తున పాక్ కాల్పులకు తెరలేపుతుంటే డెఫినెట్ గా మన వాళ్ళు కూడా తిప్పి కొడుతున్నారు. పెద్ద ఎత్తున వాటిని కూడా కంట్రోల్లో ఉంచుకోవాలని చెప్పి ఇప్పటికే విక్రమిశ్వర్ నుంచి DGMOకి డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ పాకిస్తాన్ కూడా ఫోన్ ద్వారా సంప్రదించినట్టు తెలుస్తోంది. మీరేమో సీజ్ ఫైర్ అంటున్నారు, కానీ కాల్పులు జరుగుతున్నాయి. జమ్మూ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అలజడి నెలకొంది. జమ్మూ ప్రాంతాల్లో అక్కడ హైలైట్ నెలకొంది. పెద్ద ఎత్తున బాంబులతో డ్రోన్లతో దాడులు చేస్తున్నారు. శ్రీనగర్ లాంటి ప్రాంతాల్లో ఇంకా దాడులు కొనసాగిస్తున్నారు. ఎలా సమంజసం అవుతున్నట్టు కూడా చెప్తున్నారు. సో ఫిరోజ్పూర్ లో సిచ్యువేషన్ ఇప్పుడైతే ఈ సీజ్ ఫైర్ తర్వాత ఇటు ఇండో పాక్ బార్డర్ వెంట కొంత నార్మల్ సిచ్యువేషన్ ఉన్నట్టుగా అర్థమవుతోంది ఫిరోజ్పూర్ లో. అటు అక్నూర్ లో కూడా సిచ్యువేషన్ జమ్మూ కాశ్మీర్ లో ఇప్పుడే ఈ రోజు ఉదయానికి ప్రెసెంట్ లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఒక 20 నిమిషాల క్రితం వరకు యాజ్ పర్ ANI ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అక్నూర్ ప్రాంతంలో కూడా ఎటువంటి డ్రోన్స్ లేవు, ఎటువంటి సిచ్యువేషన్ లేదు, చాలా కామన్ గా ఉంది. కానీ అమృత్సర్ లో హైలైట్ ఉంది. అమృత్సర్ లో ఆ హైలైట్ కొనసాగుతుంది. అక్కడ పబ్లిక్ ని మొత్తాన్ని కూడా బయటికి రాకుండా ఇల్లులోనే ఉండవలసిందిగా ప్రభుత్వాలు ఆదేశిస్తున్నాయి. ప్రభుత్వాల ఆదేశానుసారం పబ్లిక్ అంతా లోపల ఉండిపోయారు. సో జమ్మూ కాశ్మీర్లో అయితే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో నేను ఈ వార్త చెప్పే సమయానికి కొంత సిచ్యువేషన్ నార్మల్ గానే ఉంది. నో డ్రోన్స్ ఫైరింగ్ ఆర్ షెల్లింగ్ వాజ్ రిపోర్టెడ్ అంటూ కూడా అక్కడ నుంచి వార్తలు అందుతున్నాయి. సో ఇటు పూంచ్ లో కూడా కొంత కామన్ సిచ్యువేషన్ ఉంది. కానీ అమృత్సర్ లో ఇంకా హైలైట్ కొనసాగుతుంది. అమృత్సర్ లో ఇంకా డ్రోన్లు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. అమృత్సర్ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతుంది. ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి వ్యక్తి ఈయనే బిఎస్ఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్
బిఎస్ఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆయనే ఇప్పుడు దుర్మరణం పాలయ్యారు. పాకిస్తాన్ చేసినటువంటి ఆ దాడిలో వీరమరణం పొందినటువంటి బిఎస్ఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ ఎండి ఇమ్తియాజ్ అతనే. సో సీనియర్ కమాండెంట్ ఆఫీసర్ మరణించినారు. ఆయన ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో ఆయన విధులు నిర్వర్తిస్తుండగా పాకిస్తాన్ దొంగ దెబ్బతీసింది. పాకిస్తాన్ చేసినటువంటి ఆ ఆపరేషన్ లో వీరమరణం పొందారు. సో ఇంకా పెద్ద ఎత్తున అమృత్సర్ లో రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. సో వీ హావ్ రీస్టోర్డ్ పవర్ సప్లై అంటే అక్కడ కొంత బ్లాక్అవుట్స్ నుంచి బయటపడ్డప్పటికీ అలర్ట్ జారీ చేశారు కాబట్టి ఎవరు కూడా బయట రావడానికి ఆలోచిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ లాంటి ప్రాంతాల్లో కొంత ప్రెసెంట్ సిచ్యువేషన్ నార్మల్ గానే ఉంది, కానీ పబ్లిక్ మాత్రం స్వచ్ఛందంగా బ్లాక్అవుట్స్ ని కంటిన్యూ చేస్తున్నారు. ఎక్కడి వరకు అక్కడ నిలిచిపోతున్నారు. సో ఇండస్ వాటర్ ట్రీటీ విల్ రిమైన్ ఇన్ అబియన్స్ అండ్ ఇండస్ వాటర్ ట్రీటీ మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కూడా దాని రద్దుని మళ్ళీ తిరిగి తీసుకునే అవకాశం లేదని చెప్పి మన ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. అటు యుఎస్ డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ విషయాన్ని ఎంకరించారు. ఆయన మధ్యవర్తిత్వం వహించాలని చెప్పి నిన్న ట్వీట్ చేశారు. కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లో ఇండస్ వాటర్ ట్రీటీని మేము రద్దు చేయము, అవసరమైతే మా దగ్గర మేము డ్యాములు కట్టుకుంటామని చెప్పినా కూడా ఆయన కూడా ఎంకరించారు. సో మరోవైపుగా ఇంకా పొలిటికల్ కూడా పెద్ద ఎత్తున అప్డేట్స్ అవుతున్నాయి. సో జమ్మూ కాశ్మీర్ షేకెడ్ బై సిరీస్ ఆఫ్ డ్రోన్ సైట్స్. సో నిన్న రాత్రి ప్రయోగించినటువంటి డ్రోన్ కి ఒక్కసారిగా జమ్మూ కాశ్మీర్ మళ్ళీ అల్లాడిపోయింది. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని టార్గెట్ గా అక్కడ డ్రోన్లను ప్రయోగించారు. స్ట్రాటజిక్ లొకేషన్స్ ని వాళ్ళు టార్గెట్ చేసి డ్రోన్లను ప్రయోగించారు. కానీ భారత ఆర్మీ తిప్పికొట్టింది, వాటన్నింటి గాల్లోనే పేల్చేసింది. సో ఇక్కడ మరొక ఫేక్ న్యూస్ సంబంధించి కూడా అలర్ట్ ఎప్పటికప్పుడు మీకు అందిస్తూనే ఉన్నాం. అందరికంటే వేగంగా చాలా పక్కా ఇన్ఫర్మేషన్ ని మీకు అందించడం కోసం ఆర్టీవీ ప్రయత్నం చేస్తోంది. మన నెట్వర్క్ యాక్టివ్ చేశాం. సో ఫేక్ న్యూస్ మరొకటి వైరల్ అవుతోంది. ఏంటంటే Pakistan propaganda network is manipulating you, forwarding unverified and misleading content can do more harm than good. So Pakistan సోషల్ మీడియా ద్వారా తప్పుడు సమాచారాన్ని, తప్పుడు లింక్స్ ని షేర్ చేస్తున్నారు. మీరు కూడా మాలో భాగస్వామ్యం కావాలి, యుద్ధంలో భాగస్వామ్యం కావాలని చెప్పి మీరు అనుకుంటున్నారా? సో అయితే వెంటనే ఈ లింక్ పైన క్లిక్ చేసి మీ డీటెయిల్స్ మాకు అందించండి అని చెప్పి ఇటువంటి ఫేక్ లింక్స్ ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ అందరినీ తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తోంది. ఇక గేమింగ్ వీడియోస్ ని షేర్ చేస్తూ ఇండియా పాకిస్తాన్ మధ్య మరోసారి యుద్ధాన్ని తెరదీసే ప్రయత్నం చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ ఇండియా. హీఈస్ నాట్ ఎ హీరో ఫ్రమ్ బాలీవుడ్ మూవీ, హీఈస్ అ పైలట్ ఫ్రమ్ పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ అండ్ యూ విల్ విట్నెస్ ఎ రిమార్కబుల్ డిస్ప్లే ఆఫ్ హిస్ స్కిల్ ఇన్ దిస్ వీడియో. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే గేమింగ్ వీడియో, ఎంత దుర్మార్గులు, ఎంత దుస్సాహసాన్ని పాల్పడేవారు, ఎంతటి జోకర్స్ అని అంటే గేమింగ్ వీడియోని షేర్ చేసి ఇక్కడ కనిపించే వ్యక్తి ఎవరో కాదు, మా ఆర్మీ పైలట్ ఆఫీసర్. సో పాకిస్తాన్ పైలట్ ఆఫీసర్ ఆయన చేసేటువంటి విన్యాసాలు చూస్తే మీకు చుక్కలు కనబడతాయని చెప్పి ఒక తప్పుడు సమాచారాన్ని షేర్ చేస్తున్నారు. సో మరొక గేమింగ్ వీడియోని షేర్ చేస్తున్నారు. Basman fencer खुल गया। उन्होंने पर वो जो करा फायर Basman जरा फोन Basman fencer खुल गया। उन्होंने पर वो जो करा రైట్. సో అటువైపు నుంచి నిన్న అందరికంటే ఫస్ట్ గానే ఆర్టీవీ చెప్పుకొచ్చింది. అక్కడి ఫారెన్ మినిస్టర్ ఇషాక్ దార్ డైరెక్ట్ గా ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. భారత దాడులకు సంబంధించి భారత్ మాపై చేస్తున్నటువంటి ఎదురు దాడిని కనుక ఆపేస్తే, మా ఎయిర్ బేస్ అని కాల్ చేయడం, పేల్చేయడం లాంటిది కనుక ఆపేస్తే మేము సిద్ధంగా ఉన్నాం, భారత్ ని తట్టుకోవడం మా వల్ల కావడం లేదంటూ కూడా ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. ఆ తర్వాత సాయంత్రానికల్లా డీజీఎంఓ పాకిస్తాన్ నుంచి మన డీజీఎంఓ ఇండియాకి సంబంధించినటువంటి డీజీఎంఓకి ఫోన్ వచ్చింది. ఫోన్ ద్వారా ఎస్ మేము సిద్ధంగా ఉన్నాం, దయచేసి మీరు కాల్పులను విరమించండి, మేము కూడా కాల్పులు విరమిస్తామని చెప్పి రిక్వెస్ట్ చేసుకున్నారు. కాళ్ళ బీరానికి వచ్చారు. కానీ ఇప్పుడు చూస్తే మళ్ళీ దాన్ని బ్రేక్ చేశారు. ఈ దుర్మార్గులు, దుష్టులు, దుస్సాహసానికి పాల్పడినటువంటి ఈ నీచకమైన కుత్తేలు మళ్ళీ మన దగ్గరికి కాళ్ళబేరానికి వచ్చేసి సరే పోనీలే క్షమాభిక్ష అంటూ కూడా ఒక 2 రోజుల పాటుగా నిలిపివేసుకున్నాం. మరి అంటిల్ ఫర్దర్ ఆర్డర్స్ దేర్ విల్ బి సీజ్ ఫైర్ కంటిన్యూస్ అంటూ కూడా మనం మాట్లాడుకున్నాం. మన విక్రమిస్ అదే చెప్పుకొచ్చారు, మన భారత ప్రభుత్వం అదే చెప్పింది. అంటిల్ ఫర్దర్ ఆర్డర్స్, మరోసారి ఫర్దర్ ఆర్డర్స్ వచ్చేంత వరకు కూడా మేము ఈ సీజ్ ఫైర్ ని కంటిన్యూ చేస్తామని చెప్పుకొచ్చారు. కానీ
పాకిస్తాన్ ఏం చేసింది తెలుసా? పాకిస్తాన్ మళ్ళీ దొంగ దెబ్బతీసింది. పాకిస్తాన్ మళ్ళీ భారత్ పైన కాల్పులకు తెరలేపింది. పాకిస్తాన్ మళ్ళీ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించింది. ఈ నేపథ్యంలోనే బ్రీచ్ ఆఫ్ అండర్స్టాండింగ్, ఇట్స్ నాట్ అన్ అగ్రిమెంట్, ఇది అగ్రిమెంట్ కాదు, కేవలం ఒక రెండు దేశాల మధ్య అండర్స్టాండింగ్ మాత్రమే. ఈ అండర్స్టాండింగ్ ని పాకిస్తాన్ దెబ్బతీసిన నేపథ్యంలో భారత ఆర్మీ కూడా దాన్ని తిప్పికొట్టింది, దాన్ని పటాపంచలు చేసింది. వాళ్ళ మళ్ళీ పీచమనిపించేలా వాళ్ళ డ్రోన్లని, వాళ్ళ యొక్క మిసైల్ని గాల్లోనే పేల్చేసింది. అయితే ఆ తర్వాత ఈ అండర్స్టాండింగ్ జరిగే వెంటనే మళ్ళీ ఈ కాల్పులకు పాల్పడుతుంటే వెంటనే జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా రియాక్ట్ అయ్యారు. జమ్మూ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అక్కడ మళ్ళీ ఈ సీజ్ ఫైర్ ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. పాకిస్తాన్ ఏమాత్రం కూడా తన వంకర బుద్ధి మార్చుకోవడం లేదంటూ ఆయన మొదటగా ట్వీట్ చేశారు. ఆ తర్వాత విక్రమ్ మిశ్రీ అలర్ట్ అయ్యారు. ఫారెన్ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ అలర్ట్ అయిపోయి పెద్ద ఎత్తున ఆయన కూడా రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. పాకిస్తాన్ కి మరోసారి ఈ విషయం చెప్తామంటున్నారు. వి కాల్ అపాన్ పాకిస్తాన్ టు టేక్ అప్రోప్రియేట్ స్టెప్స్ to address the violations and handle the situation. మేము వెంటనే DGMO ద్వారా వచ్చినటువంటి ఆ సమాచారాన్ని హ్యాండిల్ చేస్తాం, వెంటనే వారికి సమాచారం అందిస్తాం. ఇటువంటి ప్రయత్నాన్ని మానుకోవాలని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తాం. అంటిల్ ఆర్ అన్లెస్ వాళ్ళు విన్నా వినకపోయినా మన భారత ఆర్మీ మాత్రం ఆగే ప్రసక్తే లేదు. వచ్చేటువంటి వాటిని గాల్లోనే పేల్చేస్తూ ఉంటుందంటూ కూడా చెప్పుకొచ్చారు. సో ప్రెసిడెంట్ ఫారెన్ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ పాకిస్తాన్ తో ఆయన మాట్లాడి తెలుస్తోంది. మరొక బిగ్ బ్రేకింగ్ అంతోంది. చైనీస్ ఫారెన్ మినిస్టర్ మన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తో ఫోన్ లో సంప్రదించారు. ఐ ఎక్స్పెక్ట్ అంటే చైనా, ఐ ఎక్స్పెక్ట్ ఇండియా అండ్ పాకిస్తాన్ టు రీచ్ కాంప్రిహెన్సివ్ అండ్ లాస్టింగ్ సీజ్ ఫైర్ త్రూ డైలాగ్స్. సో ఇక్కడ నేను ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని కేవలం మాటల రూపేణా సీజ్ ఫైర్ ద్వారా మీరు నిలువరించుకుంటారు, యుద్ధాన్ని ఆపేస్తారని కోరుకుంటున్నాను అని చెప్పి చైనీస్ ఫారెన్ మినిస్టర్ మన NSA చీఫ్ అజిత్ దోవల్ తో మాట్లాడి తెలుస్తోంది. సో అక్కడ ఫారెన్ మినిస్టర్ ఏం చెప్పారు తెలుసా? సచ్ ఎ రిజల్యూషన్ అలైన్స్ విత్ ద కోర్ ఇంట్రెస్ట్ ఆఫ్ బోత్ ద నేషన్స్. ఈ రిలేషన్స్ అనేది ఇరు దేశాల మధ్య ఇంట్రెస్ట్ అని బట్టి ఉంటుంది సీజ్ ఫైర్ అంటే కూడా మాట్లాడి తెలుస్తోంది. సో ఇండియా పాకిస్తాన్ టెన్షన్స్ మధ్యలో చైనా ఎంట్రీ ఇచ్చింది. చైనా కూడా ఇప్పటికే అమెరికా మధ్యవర్తిత్వం వహించి డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు. ఇరు దేశాల మధ్య అమెరికా మధ్యవర్తిత్వం వహించి ఈ యొక్క సీజ్ ఫైర్ ఒప్పందాన్ని, అండర్స్టాండింగ్ ని తీసుకురాగలిగామని చెప్పి అమెరికా ఒకవైపు పెట్టిందో లేదో వెంటనే చైనా ఎంట్రీ ఇచ్చింది. చైనా కూడా మేము ఇండియా పాకిస్తాన్ మధ్య మధ్యవర్తిత్వం వహిస్తామని చెప్తోంది. ఒకవైపు పాకిస్తాన్కి యుద్ధ సామాగ్రిని, పాకిస్తాన్కి మిసైల్ని, పాకిస్తాన్కి డ్రోన్స్ ని సప్లై చేస్తేనే మరోవైపుగా ఇరు దేశాల మధ్య మేము కొంత సంయమనం పాటించమని కోరుతున్నాము, ఇరు దేశాల మధ్య పీస్ ని మెయింటైన్ చేయమని కోరుతున్నాం, ఇరు దేశాల మధ్య మేము మధ్యవర్తిత్వం వహిస్తామని చెప్పి మళ్ళీ కారు కూతలు, పిచ్చి కూతలు కూస్తూ తప్పుడు సమాచారం అందజేస్తోంది. ఇక లెఫ్టినెంట్ గవర్నర్ జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా రియాక్ట్ అయ్యారు. ఆయన కూడా సో వెంటనే సివిల్ సొసైటీ మొత్తం అలర్ట్ గా ఉండండి, అందరూ కూడా అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఉంది, ఇంకా కాల్పులకు పాల్పడే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక UK, సౌదీ అరేబియా, యూరోపియన్ కంట్రీస్ అన్ని కూడా సీజ్ ఫైర్ అనౌన్స్మెంట్ ని స్వాగతిస్తున్నాం. ఇరు దేశాల మధ్య చర్చలు జరిపించండి, సీజ్ ఫైర్ కి అందరూ ఒక అండర్స్టాండింగ్ రూపంలో మంచి రిలేషన్స్ కోసం మీరు సీజ్ ఫైర్ మెయింటైన్ చేయండి అని చెప్తున్నారు. ఇక ఢిల్లీ ఎయిర్పోర్ట్ కూడా ఇష్యూస్ ని ఒక్కసారిగా అలర్ట్ చేసింది. ఢిల్లీ ఎయిర్పోర్ట్ has issued advisory warning of possible flight delays and longer security wait. సో చాలా